దాదాపు పైగా సైన్యాన్ని కాపలా ఉంచి, ఎందుకంటే వాటిని నాశనం చేయలేకపోతున్నాం, ఎవరూ రాకుండా ఉండాలి. ఆ దేవాలయం పూర్తిగా కూడా రూపురేఖలు మారిపోవాలి. అప్పుడు ఆ దేవాలయం పరిధిలో ఉన్నటువంటి స్తంభాలు, గోడలు అన్నీ కూడా పగలడం మొదలుపెట్టాయి, పగిలిపోవడం మొదలుపెట్టాయి. అలా అక్కడి నుంచి మొదలైనటువంటి ఇక యుద్ధకాండ ఎక్కడి దాకా వెళ్ళిపోయాయంటే, ఎల్లోరా కేవ్స్ ఏమిటి, కాశీ ఏమిటి, అయోధ్య ఏమిటి, ద్వారకా ఏమిటి, అన్ని ప్రాంతాలను, అరే మన ప్రాంతాలలో ఉన్నటువంటి మన దేవాలయాలన్నింటినీ కూడా నాశనం చేసి ధ్వంసం చేసినటువంటి ఔరంగజేబు లాంటి వాళ్ళు, ఖిల్జీ లాంటి వాళ్ళు, మొఘలులు అయినటువంటి వారి అందరినీ కూడా మన పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పవాడు, దండయాత్ర చేసిన 4 సార్లు, 8 సార్లు, 9 సార్లు, అరే అన్ని సార్లు దండయాత్ర చేశాడే, అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తం జయించాడని చెప్తున్నారే కానీ అలెగ్జాండర్ ని ఓడించింది మన భారతదేశం అని ఎవరన్నా చెప్తున్నారా? ఎక్కడన్నా కీర్తిస్తున్నారా? ఇది ఏమో మొదటి పేజీలో ఘనంగా ఉంటుంది, అది ఎక్కడో చివరలో కనపడకుండా చివరను పడేస్తూ ఉంటుంది. ప్రపంచాన్ని మొత్తం జయించిన అలెగ్జాండర్ ని ఓడించింది ఎవరు? మన భారతీయులు కాదా? పురుషోత్తముడు. అది ఎంతమందికి తెలుసు?